500, 1000 రూపాయల నోట్లను తీసుకుని వాటికి బదులుగా కొత్త 2000 రూపాయల నోట్లను అందజేస్తున్నారు హైదరాబాద్లోని రిజర్వ్ బ్యాంక్ శాఖ అధికారులు. దీంతో పెద్ద నోట్లు మార్చుకోవడానికి జనం సంఖ్యలో బారులుతీరారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర వివరిస్తారు. హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. కొత్త నోట్ల పంపిణీ మొదలైంది. మొన్న రాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటికి బదులుగా కొత్త నోట్లను కూడా పంపిణీ మొదలుపెట్టామని చెప్పి ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఆర్బీఐ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా జనాలంతా కూడా చేరుకున్నారు. చూడవచ్చు వారంతా కూడా తమ దగ్గర ఉన్న 500, 1000 రూపాయల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారు. అయితే నిన్నటి వరకు ఆర్బీఐ ఈరోజు ఎటువంటి బిజినెస్ యాక్టివిటీ చేయొద్దని నిర్ణయించింది. అయితే మారిన పరిస్థితుల్లో బ్యాంకులపై ఒత్తిడి తగ్గించే క్రమంలో కూడా ఆర్బీఐ ఇవాళ ఇండివిజువల్స్కు సాధారణ జనానికి కూడా మనీ ఎక్స్చేంజ్ చేయడానికి కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే వస్తారో వారందరూ కూడా అవగాహన కల్పించేందుకు వినియోగదారులకు కొత్త కరెన్సీ నోట్ల పరిచయానికి సంబంధించి కూడా కొత్తగా పాంప్లెంట్స్ ఒక బుక్లెట్ లాగా వేయించి వారికి అవగాహన కల్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇక్కడ పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకునే అవకాశం ఉందని కూడా ఆర్బీఐ ఉన్నతాధికారులు చెప్తున్నారు. పోలీసులు కూడా భారీగా వచ్చున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ గందరగోళానికి తావు లేకుండా ఉండేందుకు కూడా అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త నోట్లు ఎక్స్చేంజ్ ఉంటుందని తెలిసిన తర్వాత ఇప్పుడిప్పుడే పబ్లిక్ అంతా కూడా ఆర్బీఐ వద్దకు చేరుకుంటున్నారు. చూడవచ్చు ఆర్బీఐ కూడా వినియోగదారులకు కొత్త కరెన్సీ నోట్ల పరిచయానికి సంబంధించి ఒక బుక్లెట్ కూడా వేసింది. వారందరూ కూడా అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేసింది. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఇబ్బంది పడ్డారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, పాత నోట్లతో ఎటువంటి ఇబ్బంది ఎదురైంది? మొన్న రాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ నోట్లు చెల్లవని చెప్పింది. ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బందిగా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఒక చిన్న వస్తువు కొందామన్నా ఇప్పుడు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు అందరూ. ఇంత సడన్లీ చేయడం చాలా మామూలు విషయం, మంచిది కాదు ఇది. దానికి కొంచెం నిర్ణయం తీసుకొని చేయాల్సిన విషయం ఇది. సామాన్య ప్రజలు ఇప్పుడు కూరగాయలు కొందామన్నా, ఒక నూనె ప్యాకెట్ కొందామన్నా చాలా ఇబ్బంది పాల్గొవాల్సింది. బ్యాంక్ దారికి వెళ్ళినా బ్యాంక్ దారి ఇప్పుడు బ్యాంకులు బంద్ ఉన్నాయి. చాలా కష్టకాలంగా ఉంది ఇప్పుడు. ఎంత అంటే చాలా కష్టకాలంగా ఉంది. ఆర్బీఐ దగ్గరికి ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు మేము ఇప్పుడు 1 అవర్ కన్నా ఎక్కువైంది. 1 అవర్ అయింది. నిన్న కూడా వచ్చాము. నిన్న వచ్చి చేంజ్ గురించి ఒక 500కి 100 రూపాయలు తీసుకొని చేంజ్ ఇచ్చారు. ఇక్కడ 10 రూపీస్ లేవు, 5 రూపీస్ లేవు, ఓన్లీ 2 రూపీస్ కాయిన్స్కి 100 రూపాయలు తీసుకున్నారు కమిషన్. బయట వాళ్ళు తీసుకున్నారు, ఇక్కడ బయట అది పరిస్థితి. చేంజ్ ఎక్కడ ఇవ్వట్లేదు. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారండి? ఎవరి దగ్గర ఉన్నా కానీ ఇవే కదా ఉండేటివి. 100 రూపాయలు ఎంతగానే ఉంటాయి చెప్పండి? ఏమైనా 500 నోట్లు, 1000 రూపాయల నోట్లే ఉంటాయి. సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిర్ణయం బాగానే ఉంది, అందరికీ తెలుసు. కానీ కొంచెం సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉండే. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉన్నది. ఇప్పటికీ కూడా చాలా మంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకులు ఈ రోజు ఓపెన్ అయినాయి. బ్యాంకులో డిపాజిట్లు అంటున్నారు. జనాలు బ్యాంకుల దగ్గర టూ మచ్గా ఉన్నారు. అక్కడ అసలు ఎటువంటి సెక్యూరిటీ లేదు. मैडम आप बताइए कैसे तकलीफ महसूस हुआ आपको कल परसों रात से? परसों से हमारे चिल्लर नहीं रहने की वजह से बहुत प्रॉब्लम हो रहा सर. दूध के लिए दूध वाले 500 की नोट दिए तो दूध नहीं है बोल रहे. पेट्रोल डलाने के लिए बहुत प्रॉब्लम हो रहा है. 2 दिन से हम लोग चाय नहीं बनाए. हमारे मम्मी को आस्थमा है, दम्मा है. टैबलेट्स मेडिकल शॉप में नहीं ले रहे पैसे. या चिल्लर लाओ या वो करो बोल के बोल रहे. अब कब आए यहाँ आरबीआई? अभी आई मैं, अभी चेंज उड़ाने के लिए है. 1 महीना पहले बोलना चाहिए ना मोदी सरकार को. ఒక నెల ముందే చెప్పాల్సి ఉందని ఇక్కడ మహిళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది పడ్డాము, ఒకసారిగా నిర్ణయం తీసుకుంటే అని కూడా చెప్పారు. ఒక యువకుడు ఉన్నారు, వారితో మాట్లాడే చెప్పండి. మొన్న రాత్రి నోట్ల నిషేధంపై ప్రధాని ప్రకటన చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? సార్ ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రాసెస్, ఐ థింక్ సో. బట్ ఇంత సడన్గా తీసుకోవడం అన్నది కొంచెం ఇబ్బంది. ఇప్పుడు జేబీలో ఒక 2000 ఉన్న ఆకలేస్తే టిఫిన్ చేయలేని పరిస్థితి, ఆర్టీసీ బస్ ఎక్కి చేంజ్ అడగాలన్నా లేని పరిస్థితి. సో కొంచెం ఇబ్బంది అయితే ఉంది. సో ప్రధానమంత్రి గారు ఇది కొంచెం ఈ ప్రాసెస్ కొంచెం త్వరగా చేస్తే ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రాసెస్. బట్ ఇంత మిడ్ నైట్లో అంతంత వాల్యూ లేకుండా తీయడం అన్నది. ఎప్పుడు వచ్చారు ఆర్బీఐ దగ్గరికి? ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ అరౌండ్ 7కి వచ్చారు. మార్నింగ్ 7 నుంచి వచ్చి ఇక్కడ ఆర్బీఐ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మరొకరు ఉన్నారు, మాట్లాడడానికి ఆసక్తి చూపుతున్నారు, వారితో మాట్లాడారు. చెప్పండి సార్. నా పేరు నాగప్రసాద్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అది ఎప్పుడు 50 years నుంచి చేయాల్సింది చేయలేకపోయింది. మోడీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. హీ హెడ్ డన్ ఇట్ గుడ్ థింగ్.
ఎందుకంటే కరప్టెడ్ పర్సన్స్కి భయం, ఎందుకంటే నిజాయితీ పరుడికి డబ్బులు ఎక్కడ పోదు. 2.5 లక్షలు తీసుకొచ్చని గవర్నమెంట్ కూడా చెప్పింది 1.5 మందికి కంపల్సరీ. ఇప్పుడు నేను ఉన్నాను, డబ్బులు ఓకే, మనము అసలు ఈ బ్లాక్ మనీ ఇస్తే ప్రతి ఒక్కడికి మినిమం అందరికీ జాబ్స్ వస్తాయని వస్తుంది, లేకపోతే మొత్తము దేశమంతా మొత్తము క్రైసిస్ వస్తాయి అమెరికా లాగా. ఇది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఆయనకున్న ధైర్యానికి మనం మెచ్చుకోవాల్సింది. హ్యాట్స్ అప్ టు మోడీ. ఓకే, కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తున్నారు, మరి కొందరు ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే చాలా మంది ఇక్కడికి వచ్చి పాత నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునేందుకు క్యూలో నిలబడి ఉన్నారు. సాయంత్రం దాకా ఆర్బీఐ నోట్లను విడుదల చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. బ్యాంకుల దగ్గర అంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్న ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకుల దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్న ఆర్బీఐ కార్యాలయం దగ్గర కూడా అంతే స్థాయిలో చాలామంది జనాలంతా వచ్చి తమ నోట్స్ ఎక్స్చేంజ్ చేయడానికి ఉదయం నుంచే ఇక్కడ బారులు తీరి ఉన్నారు. ఆర్బీఐ కూడా అవగాహన కల్పించేందుకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బుక్లెట్ను కూడా వారు పబ్లిష్ చేశారు. ఎటువంటి గందరగోళం లేకుండా ఎట్లా నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే చెప్పని సిరీస్ సంబంధించి కూడా పూర్తి అవగాహన కల్పించేందుకు వారంతా కూడా ఈ బుక్లెట్ను చేశారు. అవసరమైన సమాచారం అంతా కూడా దీంట్లో ఉంది. వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఇస్తున్నారు. కెమెరామెన్ శివతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.